హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ఈ క్యారెట్ ఫ్రైని చపాతీలోకి చాలా సింపుల్గా భలే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 5 నుంచి 6 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 2 నుంచి 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగా మాడిపోతాయి, గుర్తుంచుకోండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూడండి, క్యారెట్ చక్కగా ఉడికిపోయింది కదా. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే పప్పు, సాంబార్, చపాతీలోకి భలే టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.